హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు జీన్ పియాజే విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ నెససరీ ఫర్ లెర్నింగ్. ఈ క్వశ్చన్ మనకి సెప్టెంబర్ 2016 పేపర్ 1లో అడిగారు. క్వశ్చన్ ఏంటి అంటే, ఈ జీన్ పియాజే ప్రకారం ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అవసరం అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ బిలీఫ్ ఇన్ ఇమ్మనెంట్ జస్టిస్, అంటే న్యాయం పైన నమ్మకం ఉండడం. సెకండ్ ఆప్షన్ రీఇన్ఫోర్స్మెంట్ బై టీచర్స్ అండ్ పేరెంట్స్. రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏదైనా థింగ్ని లేదంటే ఏదైనా యాక్టివిటీని పదే పదే రిపీట్ చేయడం, దాన్ని రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. ఈ రీఇన్ఫోర్స్మెంట్ బై టీచర్స్ అండ్ పేరెంట్స్ అని సెకండ్ ఆప్షన్. ఆప్షన్ సి వచ్చేసి యాక్టివ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ బై ద లెర్నర్. ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలంటే మన ఎన్వైర్న్మెంట్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి తెలుసుకోవాలి, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అన్నది థర్డ్ ఆప్షన్. ఆప్షన్ డి అబ్జర్వింగ్ ది బిహేవియర్ ఆఫ్ అడల్ట్స్, అంటే మన పెద్దలు ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేయడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, యాక్టివ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ బై ది లెర్నర్. ఈ పియాజే ఏం చెప్తారు అంటే, ఏదైనా విషయాలు నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్నా ఫస్ట్ మన చుట్టూ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్వైర్న్మెంట్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, పియాజే ఏం చెప్తారు అంటే, ఈ ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ వల్లనే చైల్డ్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్, అకార్డింగ్ టు జీన్ పియాజే schema building occurs as a result of modifying new information to fit existing schemas and by modifying old schemas as per new information. These two processes are known as. ఈ క్వశ్చన్ మనకి సెప్టెంబర్ 2016 పేపర్ 1లో అడిగారు. ఈ జీన్ పియాజే థియరీ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు మనం కొన్ని కాగ్నిటివ్ ప్రాసెసెస్ గురించి తెలుసుకున్నాం. అందులో వన్ ఆఫ్ ది ప్రాసెస్ వచ్చేసి స్కీమా. స్కీమా అంటే ఏంటి? మన మైండ్లో ఉన్న మెంటల్ స్ట్రక్చర్స్. ఏదైనా విషయం గురించి సర్టెన్ నాలెడ్జ్ ఉండడం లేదంటే ఒక ఐడియా అనేది ఉండడమే స్కీమా. ఇక్కడ ఏమన్నాడు? స్కీమా బిల్డింగ్ అకర్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ మోడిఫైయింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఫిట్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్. ఆల్రెడీ మనకున్న స్కీమాస్కి, అంటే ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి కొత్త నాలెడ్జ్ని యాడ్ చేయడం అదొకటి. అండ్ బై మోడిఫైయింగ్ ఓల్డ్ స్కీమాస్ యాజ్ పర్ న్యూ ఇన్ఫర్మేషన్, అంటే మనకు ఎదురయ్యే కొత్త ఎక్స్పీరియన్సెస్ ద్వారా లేదంటే కొత్త ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే నేర్చుకుంటామో దాని ద్వారా మన స్కీమాస్ని మోడిఫై చేసుకోవడం. టూ ప్రాసెసెస్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? మోడిఫైయింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఫిట్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్. మనకున్న ఆల్రెడీ నాలెడ్జ్కి, అంటే ప్రీవియస్ నాలెడ్జ్కి కొత్త నాలెడ్జ్ అనేది యాడ్ చేస్తున్నాం, అదొక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటి? మోడిఫైయింగ్ ఓల్డ్ స్కీమాస్ యాజ్ పర్ న్యూ ఇన్ఫర్మేషన్. మనకు ఎదురయ్యే ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం మనకున్న స్కీమాస్ని మోడిఫై చేసుకుంటున్నాం. సో టూ ప్రాసెసెస్ చెప్పారు ఇక్కడ. దీస్ టూ ప్రాసెసెస్ ఆర్ నోన్ యాజ్. ఈ ప్రాసెస్ని ఏమంటారు, ఈ ప్రాసెస్ని ఏమంటాడు అని క్వశ్చన్ అడిగాడు. కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ ఈక్విలిబ్రేషన్ అండ్ మోడిఫికేషన్, ఆప్షన్ బి అసిమిలేషన్ అండ్ అకామిడేషన్, ఆప్షన్ సి accommodation and adaptation, option D assimilation and adaptation. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. మనం కాగ్నిటివ్ ప్రాసెస్లో మెయిన్గా 4 ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. అవేంటివి? ఫస్ట్ వన్ స్కీమా, సెకండ్ వన్ అసిమిలేషన్, థర్డ్ వన్ అకామిడేషన్, and at last fourth one equilibration. స్కీమా అంటే మనకున్న నాలెడ్జ్, ఏదైనా విషయం పైన సర్టెన్ నాలెడ్జ్ ఉండడం లేదంటే ఐడియా ఉండడం. అసిమిలేషన్ అంటే మనకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి కొత్త నాలెడ్జ్ని యాడ్ చేయడం. అకామిడేషన్ అంటే మనకు ఎదురయ్యే ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనకున్న నాలెడ్జ్ని మోడిఫై చేసుకోవడం. ఈక్విలిబ్రేషన్ అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ నుంచి క్లారిటీ స్టేజ్కి వెళ్ళడం. సో ఇక్కడ మనం ఏ ప్రాసెస్ అడిగాడు? అసిమిలేషన్, మోడిఫైయింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు ఫిట్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్. ఆ తర్వాత అకామిడేషన్ ఏంటిది?
మోడిఫైయింగ్ ఓల్డ్ స్కీమాస్ యాజ్ పర్ న్యూ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అబౌట్ జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్? కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు. ఈ క్వశ్చన్ మనకి సెప్టెంబర్ 2016 పేపర్ 2లో అడిగారు. ఆప్షన్స్కి వస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పియాజే ఆర్గ్యూస్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రోగ్రెసివ్ త్రూ స్టేజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్. అంటే ఈ పియాజే స్టేజెస్ నుంచి కాకుండా డెవలప్మెంట్ అనేది డైరెక్ట్ కంటిన్యూస్గా జరుగుతుంది అని చెప్పారు. ఈ స్టేట్మెంట్ అయితే తప్పు. పియాజే ఏమని చెప్తారు? ఏజ్ని బట్టి అంటే స్టేజెస్ని బట్టి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి పియాజే హ్యాస్ ప్రపోజ్డ్ 5 డిస్టింక్ట్ స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. పియాజే 5 కాదు 4 స్టేజెస్ ఇచ్చారు. ఆప్షన్ సి వచ్చేసి ద స్టేజెస్ ఆర్ ఇన్వేరియంట్ విచ్ మీన్స్ దట్ నో స్టేజ్ క్యాన్ బి స్కిప్డ్. అంటే పిల్లలు డెవలప్ అయ్యేటప్పుడు ఏ స్టేజ్ని కూడా స్కిప్ చేయకుండా డెవలప్ అవుతారు అని చెప్పారు. ఆప్షన్ డి వచ్చేసి ద సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్ క్యాన్ వేరీ అకార్డింగ్ టు ది కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ చిల్డ్రన్. అంటే ఒక కల్చర్ నుంచి ఇంకో కల్చర్కి చేంజ్ అవ్వగానే ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది అంటే స్టేజెస్ ఏవైతే ఇచ్చారో అవి చేంజ్ అవుతాయి అన్నారు. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఎందుకు అంటే ఏ కల్చర్లో అయినా సరే, ఇండియాలో అయినా సరే, అమెరికాలో అయినా సరే, వేరే ఏ కంట్రీలో అయినా సరే, ఏ కల్చర్ అయినా సరే పిల్లలు ఆ ఏజ్ ద్వారానే అంటే ఆ స్టేజెస్ ద్వారానే డెవలప్ అవుతారు అని పియాజే చెప్పారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, ద స్టేజెస్ ఆర్ ఇన్వేరియంట్ విచ్ మీన్స్ దట్ నో స్టేజ్ క్యాన్ బి స్కిప్డ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి the concept of conservation as proposed by Jean Piaget means that. ఈ కన్జర్వేషన్ అంటే ఏంటి అని అడిగాడు. ఈ క్వశ్చన్ మనకి సెప్టెంబర్ 2016 పేపర్ 2లో అడిగారు. జీన్ పియాజే స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ కన్జర్వేషన్ అనేది ఏ స్టేజ్ కిందకు వస్తుంది? కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, దట్ ఈస్ ఫ్రమ్ 7 to 11 years. ఈ స్టేజ్లో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి CCS అంటే కన్జర్వేషన్, క్లాసిఫికేషన్, సీరియేషన్ ఇవి డెవలప్ అవుతాయి అని జీన్ పియాజే చెప్పారు. కన్జర్వేషన్ అంటే ఏంటి? ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్విడ్ని నేను ఒక లాంగ్ టంబ్లర్ అంటే ఒక 10 mlని ఒక లాంగ్ టంబ్లర్లో తీసుకున్నా లేదంటే వైట్ టంబ్లర్లో తీసుకున్నా కూడా ఈ రెండిట్లో కూడా 10 ml ఆఫ్ లిక్విడే ఉంటుంది అని పిల్లలు చెప్పగలుగుతారు. దాన్ని కన్జర్వేషన్ అని అంటారు. అంటే రివర్సిబిలిటీ థాట్ అనేది వస్తుంది ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అని జీన్ పియాజే చెప్పారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? కన్జర్వేషన్ అంటే ఏంటి అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్. కన్జర్వేషన్ అంటే ఈ ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం అనడం ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సర్టెన్ ఫిజికల్ ప్రాపర్టీస్ రిమైన్ సేమ్ ఈవెన్ ఇఫ్ ది అవుట్వర్డ్ అపియరెన్సెస్ చేంజెస్. అంటే ఇలా అవుట్వర్డ్ అపియరెన్సెస్ అనేవి చేంజ్ అయినా కూడా లోపల ఉన్న ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయి అని చెప్పడం. ఆప్షన్ సి వచ్చేసి వన్ కెన్ అరైవ్ ఎట్ ది కరెక్ట్ కన్క్లూజన్ బై సిస్టమాటికలీ టెస్టింగ్ హైపోథెసిస్. మనం ఏవైతే హైపోథెసిస్ చేసుకుంటామో, హైపోథెసిస్ అంటే ఏంటి? ఏదైనా ప్రాబ్లం గురించి ఆలోచించేటప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే ఇది రిజల్ట్ రావచ్చు, లేదంటే సర్టెన్ ప్రొసీజర్ ఫాలో అవుతే ఈ రిజల్ట్ రావచ్చు అని మనం ముందే అంచనా వేస్తాం. దాన్ని హైపోథెసిస్ అని అంటాం. సో ఇక్కడ కన్జర్వేషన్ అంటే ఈ హైపోథెసిస్ని ఒక సిస్టమాటిక్ వేలో టెస్ట్ చేస్తే మనకి కరెక్ట్ కంక్లూజన్స్ వస్తాయి అని చెప్పడం థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టేకింగ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ అదర్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాగ్నిటివ్ అబిలిటీ. అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని కన్సిడర్ చేయడం ఈ కాగ్నిటివ్ అబిలిటీకి అదొక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పడం ఫోర్త్ ఆప్షన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సర్టెన్ ఫిజికల్ ప్రాపర్టీస్ రిమైన్ సేమ్ ఈవెన్ ఇఫ్ ది అవుట్వర్డ్ అపియరెన్సెస్ చేంజెస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు పియాజెస్ థియరీ. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది పియాజెస్ థియరీకి సంబంధించింది కాదు అని అడిగాడు. ఈ క్వశ్చన్ మనకి డిసెంబర్ 2018 పేపర్ 1లో అడిగారు. కింద ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ క్వాలిటేటివ్ స్టేజెస్.
డెవలప్మెంట్ అనేది స్టేజెస్ ద్వారా జరుగుతుంది అని చెప్పాడు. ఈ పాయింట్ అయితే కరెక్టే. సెకండ్ ఆప్షన్, చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ అండ్ యూజ్ నాలెడ్జ్ అబౌట్ దేర్ వరల్డ్. పిల్లలు వాళ్ళ చుట్టూ ఎన్వైరన్మెంట్ గురించి నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు, దాన్ని అప్లై చేస్తూ ఉంటారు, అంటే యూజ్ చేస్తూ ఉంటారు అని చెప్పడం. ఇది కూడా కరెక్టే. పియాజే పిల్లల్ని కన్స్ట్రక్టివిస్ట్ అని అంటారు. ఆప్షన్ సి వచ్చేసి లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ కాన్స్టెంట్ ప్రాక్టీస్. ఈ లెర్నింగ్ అంటే ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి ప్రాక్టీస్ ద్వారానే లెర్నింగ్ అనేది జరుగుతుంది అని చెప్పడం. ఆప్షన్ డి వచ్చేసి చిల్డ్రన్ యాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్, అంటే ఎన్వైరన్మెంట్లో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, లేదంటే ఎన్వైరన్మెంట్ నుంచి నేర్చుకుంటారు అని చెప్పడం. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో మిగిలింది ఏంటి? ఆప్షన్ సి, లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ కాన్స్టెంట్ ప్రాక్టీస్, అంటే నిరంతరం ప్రాక్టీస్ చేయడం ద్వారా లెర్నింగ్ అనేది జరుగుతుంది అని పియాజే చెప్పలేరు. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ లిమిటేషన్ ఆఫ్ ప్రీ ఆపరేషనల్ థాట్ అని అడిగాడు. కింద ఇచ్చిన ఏ ఒక స్టేట్మెంట్ ప్రీ ఆపరేషనల్ థాట్కి సంబంధించింది కాదు అని అడిగాడు. పియాజే ఇచ్చిన స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది సెకండ్ స్టేజ్. దాని యొక్క టైం పీరియడ్ ఏంటి? 2 years to 7 years. ఈ క్వశ్చన్ మనకి December 2018 పేపర్ 1లో అడిగారు. కింద ఆప్షన్స్ వచ్చేసి టెండెన్సీ టు కాన్సన్ట్రేట్, ఆ ఏజ్లో పిల్లలకి కాన్సన్ట్రేట్ చేసే అబిలిటీ ఉంటుంది అని చెప్పడం ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ సింబాలిక్ థాట్ అనేది ఏర్పడుతుంది అన్నది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఈగోసెంట్రిజం. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇర్రివర్సిబిలిటీ ఉంటుంది. ఈగోసెంట్రిజం అంటే ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది ఆ ఏజ్ పిల్లలకి ఉంటుంది, పిల్లలు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో మిగిలింది ఏంటి? ఆప్షన్ బి. ఈ సింబాలిక్ థాట్ అనేది అప్పుడే అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్లోనే రాదు. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఈజ్ అటైన్డ్ డ్యూరింగ్ పియాజెస్ డాష్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. పియాజే ఇచ్చిన 4 స్టేజెస్లో ఈ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఏ స్టేజ్లో డెవలప్ అవుతుంది అని అడిగాడు. ఈ క్వశ్చన్ మనకి December 2018 పేపర్ 2లో అడిగారు. కింద ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సెన్సరీ మోటార్, ఆప్షన్ బి ప్రీ ఆపరేషనల్, ఆప్షన్ సి కాంక్రీట్ ఆపరేషనల్, ఆప్షన్ డి ఫార్మల్ ఆపరేషనల్. So the correct answer is option A, sensory motor stage, that is from birth to 2 years of age. Next 8th question వచ్చేసి the major proposition of Jean Piaget's theory is that. ఈ క్వశ్చన్ మనకి July 2019 పేపర్ 1లో అడిగారు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది జీన్ పియాజే ఇచ్చిన ప్రపోజిషన్ అని అడిగాడు. ఆప్షన్ 1 వచ్చేసి చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ సుపీరియర్ టు అడల్ట్స్, అంటే పిల్లల థింకింగ్ ఏదైతే ఉంటుందో అది అడల్ట్స్ కన్నా పెద్దగా లేదంటే సుపీరియర్గా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఆప్షన్ బి వచ్చేసి చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అంటే అడల్ట్స్ థింకింగ్కి చిల్డ్రన్ థింకింగ్కి క్వాలిటేటివ్లో డిఫరెంట్గా ఉంటుంది, అంటే వే ఆఫ్ థింకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పాడు. ఆప్షన్ సి వచ్చేసి చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ క్వాంటిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అంటే పిల్లలకి మనకన్నా ఎక్కువ థాట్స్, అంటే అడల్ట్స్ కన్నా ఎక్కువ థాట్స్ లేదంటే అడల్ట్స్ కన్నా తక్కువ థాట్స్, అంటే నంబర్ ఆఫ్ థాట్స్లో డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పాడు. ఆప్షన్ డి వచ్చేసి చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ ఇన్ఫీరియర్ టు అడల్ట్స్, అంటే పిల్లల థింకింగ్ అనేది పెద్దవాళ్ళ కన్నా తక్కువగా చిన్నగా ఉంటుంది అని చెప్పాడు అన్నది 4th ఆప్షన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. జీన్ పియాజే ఏమని చెప్పారు? పిల్లల థింకింగ్ అడల్ట్స్ థింకింగ్ క్వాలిటేటివ్లో డిఫరెంట్గా ఉంటాయి, అంటే కైండ్ అంటే వే ఆఫ్ థింకింగ్లో డిఫరెంట్గా ఉంటాయి, వెరస్ క్వాంటిటేటివ్లో అంటే మనకెన్ని థాట్స్ వస్తాయో చిన్నపిల్లలకు కూడా అన్నే థాట్స్ వస్తాయి, అంటే క్వాంటిటేటివ్గా సేమ్ ఉంటాము కానీ క్వాలిటేటివ్లో డిఫరెంట్గా ఉంటాము అని చెప్పాడు. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు జీన్ పియాజే చిల్డ్రన్, అంటే జీన్ పియాజే ఈ చిల్డ్రన్ గురించి పిల్లల గురించి ఏం చెప్పాడు అని అడిగాడు. ఈ క్వశ్చన్ మనకి July 2019 పేపర్ 1లో అడిగారు.
కింద ఆప్షన్స్ వచ్చేసి లెర్న్ బై అబ్జర్వింగ్ అదర్స్ ఫాలోయింగ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్. అంటే పిల్లలు ఏదైనా సరే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు అని చెప్పడం ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్యాన్ బీ కండిషన్ టు బిహేవ్ ఇన్ అ పర్టికులర్ వే బై కేర్ఫుల్లీ కంట్రోల్డ్ స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్స్. ఇక్కడ స్టిమ్యులస్ రెస్పాన్స్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక డాగ్కి బౌల్లో ఫుడ్ పెట్టామనుకో దాని నోట్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఫుడ్ అనేది స్టిమ్యులస్, దాని నోట్లో నుంచి అంటే డాగ్ మౌత్లో నుంచి ఆ సలైవా రావడం అనేది రెస్పాన్స్. సో ఇలా స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్స్ ద్వారా పిల్లల బిహేవియర్ అంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఈ పర్టికులర్ వేలోనే బిహేవ్ చేయాలి అన్నది మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పడం సెకండ్ ఆప్షన్. ఆప్షన్ సి వచ్చేసి క్యాన్ బి థాట్ టు బిహేవ్ అండ్ లెర్న్ ఇన్ స్పెసిఫిక్ మేనర్ యూజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి లేదంటే ఎలా నేర్చుకోవాలి అన్నదాన్ని ఈ గిఫ్ట్స్ ఇచ్చి ప్రైజెస్ ఇచ్చి లేదంటే పనిష్మెంట్ ఇచ్చి కరెక్ట్ చేయొచ్చు లేదంటే నేర్పించవచ్చు అని చెప్పడం థర్డ్ ఆప్షన్. ఆప్షన్ డి వచ్చేసి యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ యాజ్ ఏ మ్యానిపులేట్ అండ్ ఎక్స్ప్లోర్ ది వరల్డ్. అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేస్తారో యాక్టివిటీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో ఆ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అని చెప్పడం ఫోర్త్ ఆప్షన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అకార్డింగ్ టు జీన్ పియాజే చిల్డ్రన్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ యాజ్ ఎ మ్యానిపులేట్ అండ్ ఎక్స్ప్లోర్ ది వరల్డ్. జీన్ పియాజే పిల్లల్ని ఏమని చెప్తారు, పిల్లలు కన్స్ట్రక్టివిస్ట్ లిటిల్ సైంటిస్ట్ అని అంటారు. ఎవరు, జీన్ పియాజే. అంటే పిల్లలు ఎవరైతే వాళ్ళ నాలెడ్జ్ని ఓన్గా బిల్డ్ చేసుకుంటారో వాళ్ళని కన్స్ట్రక్టివిస్ట్ అని అంటారు. సో జీన్ పియాజే పిల్లల్ని కన్స్ట్రక్టివిస్ట్ అని అంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అకార్డింగ్ టు జీన్ పియాజే చిల్డ్రన్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ యాజ్ దే మ్యానిపులేట్ అండ్ ఎక్స్ప్లోర్ ది వరల్డ్. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ క్యారెక్టరైజెస్ అ చైల్డ్ ఇన్ ది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ అని అడిగాడు. ఈ క్వశ్చన్ మనకి జూలై 2019 పేపర్ 1లో అడిగారు. ఆప్షన్స్కి వస్తే ఫస్ట్ ఆప్షన్ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్, సెకండ్ ఆప్షన్ డిఫర్డ్ ఇమిటేషన్, థర్డ్ ఆప్షన్ ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్, ఫోర్త్ ఆప్షన్ సర్క్యులర్ రియాక్షన్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 2 to 7 years. ఈ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ డిఫర్డ్ ఇమిటేషన్ అనేది మనకి సెన్సరీ మోటార్ స్టేజ్లో డెవలప్ అవుతాయి. ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి బర్త్ టు 2 years. వేరే ఈ సర్క్యులర్ రియాక్షన్స్ అయితే మనం ఏ స్టేజ్లో కూడా అంటే పియాజే ఇచ్చిన 4 కాగ్నిటివ్ స్టేజెస్లో కూడా ఈ సర్క్యులర్ రియాక్షన్స్ గురించి మనం చదువుకోలేదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు పియాజే స్పెసిఫిక్ సైకాలజికల్ స్ట్రక్చర్స్ ఆర్గనైజ్డ్ వేస్ ఆఫ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కాల్డ్. మన మైండ్లో ఏవైతే మెంటల్ స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని పియాజే ఏమని అన్నాడు అని అడిగాడు. ఈ క్వశ్చన్ మనకి జూలై 2019 పేపర్ 2లో అడిగారు. కింద ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ స్కీమాస్, ఆప్షన్ బి ఇమేజెస్, ఆప్షన్ సి మెంటల్ మ్యాప్స్, ఆప్షన్ డి మెంటల్ టూల్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్కీమాస్. 12th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ క్యారెక్టరైజ్ ది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యాజ్ ప్రపోజ్డ్ బై జీన్ పియాజే. జీన్ పియాజే ఇచ్చిన కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సంబంధించింది అని అడిగాడు. ఈ క్వశ్చన్ మనకి డిసెంబర్ 2019 పేపర్ 1లో అడిగారు. కింద ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ డిఫర్డ్ ఇమిటేషన్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్. ఇదైతే కాదు, ఇది మనకి సెన్సరీ మోటార్ స్టేజ్లో వస్తుంది. నెక్స్ట్ మేక్ బిలీవ్ ప్లే ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. ఈ ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ అనేది ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో డెవలప్ అవుతుంది పిల్లలకి. నెక్స్ట్ హైపోథెటికో డిడక్షన్ రీజనింగ్ ప్రపోజిషనల్ థాట్. ఈ హైపోథెటికో డిడక్షన్ రీజనింగ్ అనేది పిల్లలకి లాస్ట్ స్టేజ్ అంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో డెవలప్ అవుతుంది.
సో ఇది కూడా కాదు అని అర్థం. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కన్జర్వేషన్, క్లాస్ ఇంక్లూజన్. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ ఎ పియాజెటియన్ కన్స్ట్రక్ట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఈ క్వశ్చన్ మనకి December 2019 పేపర్ 1లో అడిగారు. క్వశ్చన్ ఏం అడిగారు అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది పియాజే ఇచ్చిన కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీకి సంబంధించింది అని అడిగాడు. ఆప్షన్ ఏ కండిషనింగ్, ఆప్షన్ బి రీఇన్ఫోర్స్మెంట్, ఆప్షన్ సి స్కీమాస్, ఆప్షన్ డి అబ్జర్వేషనల్ లెర్నింగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్కీమాస్. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ హైపోథెటికల్ డిడక్షన్ రీజనింగ్ డెవలప్స్ డ్యూరింగ్. పియాజే ఇచ్చిన కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ప్రకారం ఈ హైపోథెటికల్ డిడక్షన్ రీజనింగ్ అనేది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది అని అడిగాడు. ఈ క్వశ్చన్ మనకి December 2019 పేపర్ 2లో అడిగారు. కింద ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సెన్సరీ మోటార్ స్టేజ్, ఆప్షన్ బి ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఆప్షన్ సి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఆప్షన్ డి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, దట్ ఈస్ ఫ్రమ్ 11 years and above. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి డ్రాయింగ్ ఇంప్లికేషన్స్ ఫ్రమ్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అ టీచర్ ఆఫ్ గ్రేడ్ 6 to 8 ఇన్ హిస్ క్లాస్ రూమ్ షుడ్. అంటే ఈ జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ని క్లాసెస్లో లేదంటే స్కూల్స్లో అప్లై చేసేటప్పుడు ఎవరైతే టీచర్ 6th to 8th క్లాసెస్కి టీచ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ క్లాస్ రూమ్లో ఏం చేయాలి అని అడిగాడు. ఈ క్వశ్చన్ December 2019 పేపర్ 2లో అడిగారు. ఇప్పుడు 6th to 8th క్లాసెస్ అంటే వాళ్ళు ఏ ఏజ్లో ఉంటారు? 12, 13 ఆ ఏజ్లో ఉంటారు. అంటే వాళ్ళు ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తారు. సో అలాంటి పిల్లలకి టీచ్ చేసేటప్పుడు టీచర్ ఏం చేయాలి అని అడిగాడు. ఆప్షన్ ఏ వచ్చేసి డిస్కరేజ్ యూజ్ ఆఫ్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్. ఏవైతే లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో వాటిని డిస్కరేజ్ చేయాలి అని అన్నాడు. ఆప్షన్ బి వచ్చేసి ప్రజెంట్ ప్రాబ్లమ్స్ దట్ రిక్వైర్ రీజనింగ్ బేస్డ్ సొల్యూషన్స్. అంటే పిల్లలకి మంచి రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వాలి, అంటే వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ని డెవలప్ చేస్తున్నట్టు అర్థం ఇక్కడ. ఆప్షన్ సి వచ్చేసి యూజ్ ఓన్లీ కాంక్రీట్ మెటీరియల్స్ టు టీచ్ అ కాన్సెప్ట్. ఏదైనా కాన్సెప్ట్ టీచ్ చేయడానికి ఓన్లీ కాంక్రీట్ మెటీరియల్స్ని యూజ్ చేయమందాం. ఆప్షన్ డి వచ్చేసి రిలై సోల్లీ ఆన్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్. సిలబస్లో ఏది ఉందో అది మాత్రమే టీచ్ చేయాలి అని అన్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రజెంట్ ప్రాబ్లమ్స్ దట్ రిక్వైర్ రీజనింగ్ బేస్డ్ సొల్యూషన్స్. సో ఇవి ఫ్రెండ్స్ జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ పైన లాస్ట్ 10 yearsలో సీటెడ్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో వచ్చిన క్వశ్చన్స్. ఆల్రెడీ 10 క్వశ్చన్ పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాము. రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో డిస్కస్ చేసిన క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 15 మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అన్నది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Thank you so much for watching.